ఆ రోజు ఏది ఏమైనా కార్యకర్తలు బతకాలి, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురుగాలికి ఇచ్చిన నంద్యాల పార్లమెంటు నన్ను గెలిపించినారనేటువంటి ఒకటి ఒక ఆనందం, ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆనందం. అనేక సార్లు అనుకునేవాడిని, ఎవరి కోసం, ఎందుకు ఇది నా ప్రజల కోసం. ఆఖరికి నా భార్య తాలిబొట్టు అక్కడ పెట్టి ధైర్యంగా మీకోసం ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే భయం కాదు, అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గులు, మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం, ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను, నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోను. ఇదే డిఎస్పీలు ఎస్పీలు వచ్చి అడిగారు, కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది. ఎప్పుడూ భయపడలే. రాత్రి బహుళ ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా గడపండా భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నేను నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవం ఈరోజు ఇంత పెద్ద ఎందుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరు చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది. అది అందరూ మీ అందరి సహాయ సహకారాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్. ఏ ఒక్క నాయకుడు కాలేడు. కార్యకర్తల ధైర్యము, కార్యకర్తల కష్టము, మీరు ఇచ్చినటువంటి భరోసానే ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఈ రోజు అందుకే నేను కార్యకర్తలు అంటే ప్రాణం.